కాకినాడ జిల్లా రంగంపేట మండలంలో నాసిరకమైన మరియు చనిపోయే స్థితిలో ఉన్న మేకలను గొర్రెలను మాంసం దుకాణాలకు స్థానిక వ్యాపారులతో చేతులు కలిపి విక్రయిస్తున్న గుర్తులేని వ్యక్తులు దీనిపై ఒక ప్రత్యేక నిఘా వేసి ముఖ్య సమాచారాన్ని వీడియో ఆధారాలతో సహా వెలికితీసిన వైఎన్సీ రిపోర్టర్స్ రాజేష్ నాని వివరాలకు వెళితే మనిషి తినే ప్రతి ఒక్క ఆహార పదార్థాలపై కల్తీ చేస్తూనే ఉన్నారు. చీకటి మానవ మృగాలు అయితే కొద్ది నెలలుగా నిల్వ చేసిన మాంసాలతో పాటు కాలం చెల్లిన మేకలను గొర్రెలను ఇతర రాష్ట్రాల నుండి విక్రయిస్తూ డబ్బు అనే ముసుగు కోసం మాంసం వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కనీసం మాంసం కట్ చేసే ముందు ఆ గ్రామ విఆర్ఓ కానీ పశువుల వైద్యులు చెక్ చేయకుండా ఆమోద ముద్ర లేకుండా మాంసం దుకాణాలకు వివాహ కార్యక్రమాలకు సప్లై చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అటు వ్యాపారులు ఏ రూల్స్ మాకు అధికారులు మాకు ఎన్నడూ చెప్పలేదు అంటూ హేళన చేస్తూ ఉంటే మరోపక్క విఆర్ఓకు పలుమార్లు చెప్పినా అవునా అలాగా జరిగిందా అని హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి అక్రమ వ్యాపారస్తుల వల్ల వారి వెనుక ఉండి నడిపిస్తున్న బడాబాబులు అరాచకాలకు బ్రేక్ వేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వ అధికారులకు గ్రామ పెద్దలకు మా వైఎన్సీ న్యూస్ ఛానల్ వారి కోరిక. అంటే మన చూడపడ్డానే సచ్చి కట్టగారు కదా సచ్చి కట్టంతే బాగుంటుంది